మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ప్రేమ కలిగిన దేవుడు, మన గొప్ప దేవుడు, మన బ్రతుకుల్లో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఈ నూతన దినములో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఆయన కృపావార్త. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తి కలిగిన వారందరూ నిన్ను ప్రార్థన చెయ్యుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. భక్తులైన వారందరూ నీకు ప్రార్థన చేయుదురు. ఈ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన. ఏదో రాయాలని రాసిన కీర్తనలు కాదండి అవి. దావీదు గారి అనుభవాలలో నుండి అవి వ్రాయబడిన కీర్తనలు. మనకు అవి ఆదర్శంగా ఉన్న కీర్తనలు, మనలను బలపరిచే కీర్తనలు. భక్తి కలిగిన వారందరూ ప్రార్థన చేయుదురు. భక్తి కలిగిన వారికి ఒక సూచన, వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన వారి అలవాటైపోతుంది. ప్రార్థన వారి దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోతుంది. అలవాటు అని అంటే వేరే అర్థం తీసుకోవద్దు. ప్రార్థన అనేది వారికి ఒక దైనందిన కార్యక్రమం. ఆ ప్రార్థన చేసే వారందరూ విస్తార జల ప్రవాహములు వారి మీదికి పొరలి వచ్చినా వారి మీదికి రావు. పరిశుద్ధ గ్రంథంలో విస్తార జలములు అని అంటే అవి శ్రమలకు సాదృశ్యం. ఎన్ని విస్తారమైన శ్రమలు వచ్చినా, నానుకున్న వారే మెడపట్టుకుని బయటకు గెంటేసిన, కుటుంబస్తులే అవమానపరిచిన, ప్రేమించిన వారే పెదవి విరిచి ప్రక్కన పెట్టిన, నిందలేసి అవమానపరిచి రకరకాల పరిస్థితులు కల్పించిన, ఇక ఇంతకు మించిన విస్తార శ్రమలు ఏముండవు. బయట వారు ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకోవచ్చు, గాని ఇంట్లోనే నానుకున్న వారే, సొంత వారే రకరకాలుగా మాటలు మాట్లాడి ప్రవర్తించిన ఆ శ్రమలు అవి విస్తారమైన శ్రమలు. దేవుడు శ్రమలు రావు అని ఇక్కడ చెప్పలేదు, గాని శ్రమలు వచ్చినా నీ మీద పొర్లిపారవు. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. ప్రార్థన చేయటం నువ్వు ఒక అలవాటుగా పెట్టుకుంటే ఎన్ని శ్రమలు నీ మీదకి రావటానికి ప్రయత్నించినా వచ్చినా నీ మీద నుంచి మాత్రం పొర్లిపారవు. ఆ గొప్ప దేవుడు, ఆ కాపరి అయిన దేవుడు నీ పక్షమున ఉండి నీ హస్తమును పట్టుకుని ఆ శ్రమలనే అలల మీద నిన్ను నడిపించే గొప్ప దేవుడు ఆయన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీవు, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ విస్తారమైన శ్రమలు నీ ఎదురుగుండా ఉన్నాయో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయటం నీకు అలవాటుగా చేసుకోగలిగితే ఎన్ని రకాల విస్తార శ్రమలు వచ్చినా నిశ్చయముగా అవి నీ మీద నుండి పొర్లి పారవు. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. ఆయనను ప్రార్థన చేయటం అలవాటుగా చేసుకో. శ్రమల మీద నడవటం దేవుడు నీకు బహుమానంగా ఇస్తాడు. శ్రమలు నీ పాదాల కిందకు వస్తాయి. ధైర్యం తెచ్చుకుందాం, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక.